సో మనం లాస్ట్ క్లాస్లో why SAP is coming up with the what we can call select queries, which is a SQL part, and దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అదే విధంగా అందులో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వీరీస్, చాలా క్వీరీస్ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సెలెక్ట్ స్టార్, అదేవిధంగా సెలెక్ట్ ఫీల్డ్స్, మనం ఏదైనా కొన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసినప్పుడు, అదేవిధంగా సింగిల్ రికార్డ్ని ఎలా చేసుకోవాలి, మనం ఎంటైర్ టేబుల్ నేమ్ని మనం స్ట్రక్చర్ నేమ్గా తీసుకున్నప్పుడు అప్పుడు ఎలా తీసుకోవాలి. సో అప్పుడు మనం కొన్ని ఫీల్డ్ సెలెక్ట్ చేసినా కానీ అది స్ట్రక్చర్గా మొత్తానికి తీసుకుంటుంది. ఏ ఫీల్డ్స్ అయితే నేను సెలెక్ట్ చేశానో దానికి డేటా వస్తుంది, కానీ మిగతా ఇండైరెక్ట్గా అది కాల్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డీబగింగ్ మోడ్లో చూసాం మన లాస్ట్ క్లాస్లో. సో నా ఇంతవరకు మనం ఒక టేబుల్లోనే చూసాం, అంటే సింగిల్ టేబుల్ తీసుకొని సో దాన్ని క్వెరీగా రాయడం, ఇది చేయడం. కానీ మనకి కొన్ని టేబుల్స్ ఉంటాయి, అంటే ఆ టేబుల్స్ జాయిన్ చేయడం చేయాలి. జాయిన్ అంటే రెండు టేబుల్ కలిపి ఒక అవుట్పుట్గా చూపించడమే జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డెలివరీ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ డెలివరీ ఆర్డర్ నెంబరు, ఈ డెలివరీ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనేది మీకు ఇవన్నీ హెడర్ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను డెలివరీ పెట్టా, ఏ మెటీరియల్ పెట్టా, ఆ మెటీరియల్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, ఓకేనా, దానికి సంబంధించిన ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్ పర్టికులర్ డెలివరీ ఆర్డర్ మీకు ఐటెం లెవెల్లో ఉంటాయి. అంటే ఆ డెలివరీ ఆర్డర్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ని మీరు రిపోర్ట్ లెవెల్లో ఇవ్వాలి అంటే రెండిటిని మీరు జాయిన్ చేయాలి. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద సింగిల్ టేబుల్, ఇది ఫిక్స్డ్. ఎస్ఏపి మెయింటైన్ చేసింది కూడా అలాగే మెయింటైన్ చేసింది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా హెడర్ లెవెల్లో, ఆ తర్వాత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఐటెం లెవెల్లో. సో దేనికైతే వాళ్ళు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో ఆ టేబుల్తో వాళ్ళు ఫారెన్ కీ చేయడం, ఫారెన్ కీ చేస్తే ఆ టేబుల్కి రిలేషన్ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన ఏదైతే హెడర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఐటెం ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఐటెం లెవెల్లో. అంటే మనం రెండిటిని జాయిన్ చేయాలి. సో ఈ జాయిన్ చేసే విషయంలో మనకి రెండు టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఇన్నర్ జాయిన్, ఇదొక జాయిన్. రెండవది వచ్చేసరికి లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటారు. సో ఇన్నర్ జాయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఐకేపి అండ్ ఎల్ఐపిఎస్ని జాయిన్ చేస్తా, ఓకేనా. ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తా. జాయిన్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ, ఓకేనా, ఎల్ఐకేపిని ఏ అనుకుంటే ఎల్ఐపిఎస్ని బి అనుకుంటే, ఏలో ఓకేనా డెలివరీ ఆర్డర్ 1 ఉంది, ఓకేనా. అది బిలో కూడా ఉంది, ఓకేనా, బిలో కూడా ఉంది.
ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ యూ విల్ గెట్ దోస్ రికార్డ్. అంటే మీరు ఏ ఏ టేబుల్కి అయితే జాయిన్ చేస్తున్నారో ఆ రెండిటిలో ఆ రికార్డ్ ఉండాలి. ఇట్ షుడ్ బి మ్యాచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక కేసు తీసుకుందాం. ఏలో 1 ఉంది, కానీ బిలో నాట్ ఈక్వల్ 1. అంటే అదే రికార్డు, దానికి ఐటమ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, ఐటమ్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు యాజ్ పర్ ద ఇన్నర్ జాయిన్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద బోత్ ద టేబుల్స్. అప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ కేసులో కూడా ఇన్నర్ జాయిన్ వర్క్ అవ్వదు. నెక్స్ట్, ఏలో ఫర్ ఎగ్జాంపుల్ బిలో 2 ఉంది అనుకుందాం. ఓకేనా, కానీ ఏలో లేదు, నాట్ ఈక్వల్ టు 2. కానీ ఏలో లేదు. ఓకేనా, సో అప్పుడు అప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకు? ఇన్నర్ జాయిన్ అంటే రెండు టేబుల్స్ ఏవైతే మనం జాయిన్ చేస్తున్నామో రెండిట్లో కూడా ఆ రికార్డు మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి ఇన్నర్ జాయిన్ యొక్క కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, ఇది ఇది నాట్ జస్ట్ థియరిటికల్ అండి, ఇది ప్రాక్టికల్ కూడా నేను చూపిస్తా. మన రిపోర్ట్ అవుట్పుట్ ఏంటి, అదేవిధంగా మన ఎగ్జిక్యూషన్, సారీ, మన టేబుల్ లెవెల్ అవుట్పుట్ ఏంటి, హెడర్ ఏంటి, ఐటమ్ ఏంటి. ఓకేనా, ఆ 3 స్క్రీన్స్ పెట్టి మీకు చూపిస్తా. ఎందుకంటే మీకు తెలిసిందే, మీకు జాయిన్స్ ఉన్నాయి, ఫర్ ఆల్ ఎంట్రీస్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా క్వెరీ రాసే ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాట్ జస్ట్ రైటింగ్ ఏ క్వెరీ. ఓకేనా, మీకు డేటా డిసైడ్ చేస్తుంది వాట్ కైండ్ ఆఫ్ ఎ జాయిన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ అనేది. సింపుల్గా నేను నాకు ఇష్టం వచ్చిన జాయిన్ పెడతాను అంటే అవ్వదు. ఓకేనా, హెడర్లో ఎలా ఉంది, దానికి సంబంధించిన కరస్పాండింగ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, దాని ప్రకారం ఏ జాయిన్ రాస్తే నా కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనం ముందుగానే క్వెరీ రాసే ముందు ఏ టేబుల్కి అయితే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్లో నుంచి స్పష్టంగా ఫస్ట్ చూసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ జాయిన్ పర్ఫామ్ చేయాలన్నా ఆ రెండు టేబుల్స్లో ఒక కామన్ ఫీల్డ్ అయితే కంపల్సరీ అండి. దాన్నే మనం జాయినింగ్ కండిషన్ అని అంటాం. ఓకేనా, జాయినింగ్ కండిషన్. ఏ బేసిస్ మీద మీరు ఆ రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తున్నారు? సో విచ్ ఇస్ ఎ కామన్ ఫీల్డ్ బిట్వీన్ టేబుల్స్. ఓకేనా, ఇది కంపల్సరీ. అది ఏ దానికైనా, లెఫ్ట్కైనా ఇన్నర్ జాయిన్కైనా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ జాయింట్స్ ఉన్నాయి. సో ఈ జాయింట్స్ ఉన్నప్పుడు యూ కెన్ యూస్ ద వేర్ కండిషన్ ఆల్సో. మామూలుగా క్వెరీస్ ఎలా అప్లై అవుతాయో దీనికి కూడా అలాగే అప్లై అవుతాయి. ఓకేనా, సో ద నెక్స్ట్ వన్ is లెఫ్ట్ outer జాయిన్. ఇన్నర్ జాయిన్ అని మీరు ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం లే. జస్ట్ జాయిన్ అని మెన్షన్ చేసిన చాలు. బై డిఫాల్ట్ అది ఇన్నర్ జాయిన్ అవుతుంది. ఓకేనా, పర్టికులర్గా మీరు లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎక్స్ప్లిసిట్లీ యూ హ్యావ్ టు మెన్షన్ దాట్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెఫ్ట్ అవుటర్ జాయిన్.
The same principle, joining between the two tables. You can take any database table. When it comes to the records, ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఫస్ట్ ఇట్ విల్ ప్రాసెస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కమ్ టు ద నెక్స్ట్ జాయినింగ్ కండిషన్ టేబుల్. ఇలా ప్రాసెస్ అవుతుంది. కానీ కానీ ఇంతకుముందు నేను ఏదైతే ప్రిన్సిపల్ చెప్పానో, అంటే ఏలో వన్ ఉంటే బిలో కూడా వన్ ఉండాలి, ఏలో టూ ఉంటే బిలో కూడా టూ ఉండాలి, బిలో టూ ఉంటే ఏలో కూడా ఉండాలి అని ఏదైతే ఒక రెస్ట్రిక్షన్ ఉందో ఇన్నర్ జాయిన్కి, అలా లెఫ్ట్ అవుటర్ జాయిన్కి ఉండదండి. ఇది మ్యాచింగ్ రికార్డ్స్ని కన్సిడర్ చేయడంతో పాటు ఏ రికార్డ్స్ అయితే ఏలో ఉన్నాయి బిలో లేవో, బిలో ఉంది ఏలో లేదో అవి కూడా ఫెచ్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ఆల్ దోస్, అప్పుడు మీకు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది. మ్యాచ్డ్ అండ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్. ఓకేనా, ఇది. సో అదే విధంగా పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని మీరు రాయాలి. ఓకేనా, పర్టికులర్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్. సిమిలర్లీ జాయినింగ్ కండిషన్ కూడా ఉండాలి. వాట్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్, దట్ మీన్స్ కామన్ ఫీల్డ్. ఓకేనా, ఈ విధంగా. ఓకే, సో నా లెట్స్ ఇంప్లిమెంట్ ద జాయిన్. ఒకసారి గమనించండి. ఓకేనా, ఇంతకుముందు మనం సెలెక్ట్ క్వెరీ రాసినప్పుడు ఒకే టేబుల్ నుంచి, ఇప్పుడు రెండు టేబుల్ నుంచి. ఓకేనా, రెండు టేబుల్ నుంచి, ఈ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్, ఈ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ అని క్వెరీకి ఎలా అర్థం కావాలి? సో దాట్ ఈస్ ది అలియాస్ నేమ్. ఓకేనా, మనం టెక్నికల్గా అలియాస్ నేమ్ అంటాం. అంటే ఈ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ ఉన్నాయని డిఫైన్ చేసేదే ఈ అలియాస్ నేమ్, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎల్ఐకేపి డైరెక్ట్గా టేబుల్ నేమ్ని అలియాస్ నేమ్గా తీసుకుంటా. లేదు, నేను టేబుల్ నేమ్ని కాకుండా వేరే నేమ్ తీసుకుంటా అన్నా, యాజ్ యూజువల్ యువర్ విష్. ఈ ఎల్ఐకేపి నుంచి విబిఎల్, సారీ ఫస్ట్ సెలెక్ట్ ఎల్ఐకేపి నుంచి విబిఎల్ఎన్ విచ్ ఇస్ డెలివరీ ఆర్డర్ నెంబర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డెలివరీ ఎవరు పెట్టారు, హూ ప్లేస్డ్ దిస్ డెలివరీ. నెక్స్ట్ ఏ డేట్లో పెట్టారు, దిస్ కైండ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎల్ఐకేపి ఏ టైంలో పెట్టారు, ఈఆర్జెడిటి, ఇదన్నమాట. నెక్స్ట్ ఇది హెడర్ ఇన్ఫర్మేషన్ డెలివరీకి సంబంధించి. నెక్స్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ ఇస్ ఇన్ ద ఎల్ఐపిఎస్ టేబుల్. ఎల్ఐపిఎస్. సో ఇందులో మనకి, మనం ఆల్రెడీ డెలివరీ ఆర్డర్ సెలెక్ట్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఇందులో పోస్ట్నర్ ఉంటుంది విచ్ ఇస్ డెలివరీ ఐటమ్ అండి. నెక్స్ట్ మ్యాట్నర్ ఉంటుంది, అంటే ఏ మెటీరియల్ పెట్టాము అనేది. ఓకేనా, విచ్ ఇస్ మ్యాట్నర్. నెక్స్ట్, ఓకే దట్స్ ఇట్. ఇప్పుడు ఇవి నాకు ఐటెం లెవెల్ నుంచి. ఓకేనా, సో ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, ఫ్రమ్ ఎల్ఐకేపీ నుంచి సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా, సో ఈ ఎల్ఐకేపీతో నేను ఎల్ఐపిఎస్ని జాయిన్ చేస్తున్నా. జాయిన్ ఏ టేబుల్ని జాయిన్ చేస్తున్నారు, ఎల్ఐపిఎస్. ఓకేనా,
ఏ బేస్ మీద జాయిన్ చేస్తున్నారు అంటే జాయినింగ్ కండిషన్ ఏదైతే కామన్ ఫీల్డ్ అని చెప్పామో ఏ బేస్ మీద జాయిన్ చేస్తున్నారు అని చెప్పేది ఆన్. ఆన్ ఇస్ ద జాయినింగ్ కండిషన్ అండి. ఎల్ఐకేపి విబిఎల్. ఎల్ఐకేపిలో ఉన్న డెలివరీ నెంబరు ప్లస్ ఎల్ఐపిఎస్లో ఉండే డెలివరీ నెంబరు. ఓకేనా, దీని బేస్ మీద నేను జాయిన్ చేస్తున్నా. ఒకవేళ మీకు వేర్ కండిషన్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా వేర్ కండిషన్ ఏంటి? మీరు ఎప్పుడైనా జాయిన్ రాసినప్పుడు దానికి సంబంధించిన అలియాస్ నేమ్తోనే రాయాలి. ఎందుకంటే మనం ఆ ఫీల్డ్ రిట్రీవ్ చేసినప్పుడు అలాగే చేశాం కాబట్టి. దెన్ మన సెలెక్ట్ ఆప్షన్ నేమ్ ఇప్పుడు మూవ్ చేసాం, కానీ ఇంకా మనం ఒక ఇంటర్నల్ టేబుల్లోకి మూవ్ చేయాల. ఇంటూ కరస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్. ఆ టేబుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీ డెల్. ఇంతవరకు మనం ఒక ఫైనల్ స్ట్రక్చర్ కావాలి మనకి. అంటే ఈ రెండు కలిపి మనం ఒక దాంట్లోకి మూవ్ చేస్తున్నాం కదా, ఒక ఇంటర్నల్ టేబుల్లోకి. అంటే మనకు ఒక ఫైనల్ స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్చర్ కావాలి, ఒక ఇంటర్నల్ టేబుల్ కావాలి. ఓకేనా. సో టైప్స్ అని ఎంటర్ చేసి కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, డబల్ క్లిక్ ఆన్ ద టైప్స్, LIKP, గో ఫర్ ద ప్రివ్యూ టైప్. ఫస్ట్లీ అన్ని ఫీల్డ్స్ డీసెలెక్ట్ చేసేసి విబిఎల్ఎన్, ఈఆర్ఎన్ఏ, ఈఆర్జెడిటి, ఈఆర్డిఏటి. ఓకేనా, ఇవన్నీ. నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ స్ట్రక్చర్ కదా, మళ్ళీ టైప్స్ ఎంటర్ చేసి కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, టైప్స్ మీద డబుల్ క్లిక్ చేయండి, LIPS, గో ఫర్ ద ప్రివ్యూ టైప్. సో అన్ని డీసెలెక్ట్ చేసేసి వస్తున్నారు. నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి? మ్యాట్నర్. ఇక్కడ చూడండి మ్యాట్నర్ వచ్చింది, జస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకేనా. సో ఈ రెండు తీసుకెళ్ళి పై దాంట్లో పెట్టండి, విచ్ ఇస్ మనకి ఒక ఫైనల్ స్ట్రక్చర్, ఒకే ఇంటర్నల్ టేబుల్ కాబట్టి. ఓకే. సో ఇది మనకు అవసరం లేదు, జస్ట్ స్ట్రక్చర్ డిక్లరేషన్ కోసం మాత్రం ఇలా చేశాను నేను అంతే. ఓకేనా. సో ఏం చేద్దామంటే సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఆల్వేస్ ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ ఫర్ ద సేవ్ అండి, ఎందుకంటే ఎప్పుడు ఇంటర్నెట్ పోతుందో తెలీదు. సో ఇట్స్ బెటర్ యాజ్ మచ్ యూ క్యాన్ లైక్ క్విక్లీ సేవ్ చేస్తూ ఉండండి మీరు చేసిన ఆబ్జెక్ట్స్, లేకపోతే మొత్తం వృధా అయిపోతుంది. TLIQP. ఓకే. ఇప్పుడు ఒక సింటాక్స్ చెక్ చేద్దాం, యాక్టివేట్ చేద్దాం. ఓకేనా. మీరు సిఎల్ డెమో అవుట్పుట్ని ఎప్పుడైనా ఉపయోగించారా? లేదు బ్రో. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 7 ఫీల్డ్స్ ఉన్నాయి. దీన్ని అంటే ఎఫ్ఎం లేకుండా డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తాం? లూప్ తిప్పి ప్రతిదాన్ని రైట్ స్టేట్మెంట్ రాస్తాం కదా. సో అలా లేకుండా ఒక స్టాండర్డ్ క్లాస్ ఉందన్నమాట, అది కేవలం డిస్ప్లే కోసం మాత్రమే వాడతారు. అది జస్ట్ మీరు ఇంటర్నల్ టేబుల్ అసైన్ చేస్తే సరిపోతుంది. సో ఆ క్లాస్ ఏంటంటే, నేను గ్లోబల్ క్లాసులన్నీ SE24లో చెక్ చేస్తారండి. ఇక్కడ క్లాస్ ఏంటంటే CL_డెమో_అవుట్పుట్ అండి. గో ఫర్ ద డిస్ప్లే. సో ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది డిస్ప్లే అని. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి ఏమంటుంది అది. డిస్ప్లేస్ ది కరెంట్ అవుట్పుట్ అండ్ డిలీట్ సెట్. కరెంట్ అవుట్పుట్ని చూపిస్తుంది, మనం క్యాన్సిల్ చేసిన అది డిసపియర్ అయిపోతుంది అంటుంది.
ఇక్కడ మీరు ఎక్సెప్షన్ పారామీటర్స్లో చూసిన ఇట్ విల్ టైప్ ఎనీ డేటా టైప్. దట్ మీన్స్ టైప్ ఎనీ. సో ఈ మెథడ్ని కాల్ చేద్దాం. ఓకేనా, విచ్ ఇస్ ఏ మెథడ్ ఇది? వాట్ టైప్ ఆఫ్ ఎ మెథడ్ ఇట్ ఇస్? స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ అంటే ఇది ఇండిపెండెంట్ అని ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు స్టాటిక్ మెథడ్ అంటే. నేను ఊప్స్ చెప్పినప్పుడు చెప్తాను, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా. ఓకేనా, సో మన క్లాస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీబెంట్ అప్లై చేయండి, ప్యాటర్న్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఊప్స్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే కాల్ చేస్తారు, ఆ బ్యాబ్ ఆబ్జెక్ట్స్ ప్యాటర్న్స్ అనే చోట నుంచి. ఓకేనా, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఆ క్లాస్ నేమ్ ఇవ్వండి. సిఎల్ డెమో అవుట్పుట్ అండి. ఇక్కడ మెథడ్ ఏంటి? F4 కొట్టండి, మీకు ఆ క్లాస్లో ఉండే అన్ని మెథడ్స్ వస్తాయి. ఇది ఇది మన మెథడ్ డిస్ప్లే. డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో నా యూ కెన్ సీ ఈ డేటాను అన్కామెంట్ చేసేసి ఎల్టీటెల్ ఆ ఇంటర్నల్ టేబుల్ని అసైన్ చేయండి అంతే. సో బిఫోర్ వి ప్రాసెస్ ఒకసారి మనం డేటాను కూడా ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. లెట్ మీ గో టు ది స్లాష్ SE16N LIKPలో ఒకసారి చూద్దాం. 223 మాత్రమే ఉన్నాయి. 804. లెట్ మీ కాపీ దిస్ అండ్ ఇక్కడ ఉండేది 804 నుంచి 808 వరకు తీసుకున్నాం. F8 కూడా. సో నా ఇట్ విల్ బి ట్రిగర్డ్ ఇన్ దిస్. ఎందుకంటే మనం పాస్ చేసింది లో అండ్ హై కాబట్టి. చూడండి, బీటీ అయింది. బీటీ అంటే బిట్వీన్. ఓకేనా, సో ఇది ఏం చేస్తుంది? మనకి ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటే దానికి సంబంధించిన వాల్యూస్ ఫెచ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ సింగిల్ స్టేట్మెంట్. సింగిల్ స్టేట్మెంట్ అంటే ఎక్కడైతే అబావ్లో ఫుల్ స్టాప్ ఉందో, పీరియడ్ ఉందో, అక్కడ వరకు ఫుల్ స్టాప్ అది ఒక స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఇది ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్టీ డెల్ అండి, F6 కొట్టండి. ఇప్పుడు ఎల్టీ డెల్లోకి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకేనా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇంటర్నల్ టేబుల్ కాకుండా ఇంటర్నల్ టేబుల్ కాకుండా వర్క్ ఏరియా కూడా వస్తుంటారే డిస్ప్లే ఏంటి బ్రో? ఇంటర్నల్ టేబుల్ ఒకటే కాకుండా వర్క్ ఏరియా కూడా వస్తుందా? ఆ ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. తీసుకోవచ్చా? చేసుకోవచ్చు. అప్పుడు ఒకే రికార్డ్ వస్తుంది. వర్క్ ఏరియా హోల్డ్ సింగిల్ రికార్డే కాబట్టి అవును. అప్పుడు మీకు ఒకే రికార్డ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఒకసారి ఇప్పుడు మనకి అవుట్పుట్ ఇచ్చాం కాబట్టి ఓకే. సో నేను ఇప్పుడు ఏమి ఇవ్వకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా. F8 కొట్టేసి సో నాకు ఏయో సమ్ రికార్డ్స్ వచ్చినాయి. ఇవి కరెక్టా కాదా అనేది మనం టేబుల్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది LIKP. ఇంకొక సెషన్ నేను ఓపెన్ చేస్తా, విచ్ ఇస్ LIPS. మనం కాస్త కంపేర్ చేద్దాం. LIPS అండి. ఓకేనా, F8 కొట్టండి. ఇందులో కూడా 228 ఎంట్రీస్ ఉన్నాయి. 804. ఇప్పుడు చూడండి, ఇన్నర్ జాయిన్ అంటే అర్థం ఏంటి? రెండిటిలో ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడర్ లెవెల్లో తీసుకుందాం 804. అదే మనకి ఐటెం లెవెల్లో తీసుకుందాం, LIPS 804 ఉంది. ఓకే అంటే
రెండిట్లో కండిషన్ మ్యాచ్ అయి ఉంది, అప్పుడు మన కండిషన్ కరెక్ట్ అని అర్థం. కరెక్ట్ అంటే రెండిట్లో మ్యాచ్ అయింది కాబట్టి ఆ రికార్డు మీకు వచ్చింది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఏ రికార్డ్ అయితే ఏలో ఉంది బిలో లేదో, బిలో ఉంది ఏలో లేదో, ఆ రికార్డు మనం చూడాలి. ఓకేనా? అది కన్నా దొరికితే మంచిది. 20, 21, 30, 40. ఓకేనా? రెండిట్లో మీరు కంపేర్ చేసుకోవాలి, ప్రతి రికార్డు మీరు టాలీ చేసుకోవాలి, ఏ రికార్డ్ లేదో. ఓకేనా? అప్పుడు మీరు జాయిన్ రాసినప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడాలన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ద సిమిలర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. దాట్స్ ద రీజన్. ఇలా మనకి ఒక్కొక్కటి ఉన్నప్పుడు, సేమ్ ఉన్నప్పుడు యూ డోంట్ సీ ది ఎనీ డిఫరెన్స్ ఇన్ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఎందుకంటే అది మ్యాచ్డ్ని ఫెచ్ చేస్తుంది, అన్మ్యాచ్డ్ని కూడా తీసుకుంటుంది కాబట్టి. So for that, let me check. Is there any entry which we have which doesn't matches? ఇది ఒకసారి చూద్దాం. ఇది LIPS లో ఉంది, LIKPలో ఉందా అనేది ఒకసారి మనం చూద్దాం. LIKPలో కూడా ఉంది. ఓకే. లాస్ట్ ఎంట్రీ చూద్దాం. ఓకే, 36. Let me check this entry in the header level. Do we have that? ఇది కూడా ఉంది. సో మనకి డిఫరెంట్ ఉన్నప్పుడు we would see those record. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయో. LT del F6 కొట్టండి, చూడండి కరెక్ట్గా 228 వస్తున్నాయి మనకి. సో ఎక్కడ మనకి మిస్ మ్యాచింగ్ లేదు. సో ఇలాంటి టైంలో మీరు లెఫ్ట్ అవుటర్ జాయిన్కి నిజంగా ఎగ్జాంపుల్ అన్నది మీరు చూడలేరు. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా. అదే మీకు ఏదైనా డిఫరెన్స్ ఉంటే మీ రెంటల్ సిస్టంలో అప్పుడు మీరు చూడొచ్చు. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకేనా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. బట్ దిస్ ఎగ్జాంపుల్లో మాత్రం మీరు ఏ డిఫరెన్స్ చూడలేరు. 228. కానీ ఇప్పుడు చూడండి 230 వచ్చినాయి అంటే ఏదో సమ్ రికార్డ్ ఉంది, కానీ మనం ఫైండ్ చేయలేదు, ఎక్కడో మిస్ అవుతుంది. ఓకేనా? ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఎనర్జీ అని రాసినప్పుడు 228 విచ్ ఇస్ మ్యాచింగ్ బిట్వీన్ బోత్.
టూ రికార్డ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే విచ్ ఇస్ నాట్ మ్యాచింగ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద కౌంట్ ఆఫ్ అన్ ఇంటర్నల్ టేబుల్. ఓకేనా, అది ఏ రికార్డ్ ఉందో వీ హ్యావ్ టు చెక్ మాన్యువల్లీ అండి. ఓకేనా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు టేబుల్ నేమ్ని కాకుండా, ఓకేనా, టేబుల్ నేమ్ని కాకుండా వేరే ఏదైనా అలియాస్ నేమ్ని తీసుకున్నప్పుడు యూ వుడ్ ఫైండ్ వన్ ఎర్రర్ అండి. సో ఇలాగే మీరు చేస్తే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఐ సారీ ఎల్ఐకేపిని నేను ఎల్ఐకేపి వద్దు, ఎల్ఐపిఎస్ తీసుకుంటా. ఎల్ఐపిఎస్ని నేను బిగా తీసుకుంటా. ఓకేనా, విచ్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ ద టేబుల్ కదా, దీన్ని బిగా తీసుకుంటా. ఓకేనా, సో ఇక్కడ జాయినింగ్ కండిషన్లో కూడా బిగా తీసుకుంటా. ఓకేనా, ఇప్పుడు నేను ఒకసారి సింటాక్స్ చెక్ చేస్తే, సిన్న బి ఇస్ అన్నోన్ ఇన్ ద కరెంట్ ఫ్రమ్ క్లాస్. ఓకేనా, మీరు అలియాస్ నేమ్ అయితే తీసుకున్నారు, ఈ టేబుల్ నుంచి ఇది బీగా యాక్ట్ అవ్వాలి అని ఎక్కడ మెన్షన్ చేశారు అని అంటుంది అతను. అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ టేబుల్ నేమ్ ఉంది కదా, దీనికి ఇంకో అలియాస్ నేమ్ యాజ్ బి. అప్పుడు ఏమవుతుంది, ఎల్ఐపిఎస్లో ఉండే ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం బీతో ఎన్ని కాలమ్స్ రిట్రీవ్ చేసావో అప్పుడు అవన్నీ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి. ఓకేనా, వెన్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ద అలియాస్ నేమ్ అదర్ దాన్ ద టేబుల్ నేమ్, ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇదొక రెండవది. మూడవది ఏంటంటే, మీరు జాయిన్లోనే స్టార్ కూడా తీసుకోవచ్చు. స్టార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐకేపీలు ఈ మూడు కావాలి, నాకు ఎల్ఐపిఎస్లో నాకు అన్నీ కావాలి, అంటే అన్ని కాలమ్స్ కావాలి డెలివరీ ఐటెంలో. అలా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, ఈ బిలో, ఓకేనా, ఈ బిలో స్టార్ అని పెట్టండి. ఇది పాత సింటాక్స్లో వర్క్ అవ్వదు, ఇదొక డ్రాబ్యాక్. ఓకేనా, ఇది ఓన్లీ అప్లికబుల్ ఇన్ న్యూ సింటాక్సెస్. నేను న్యూ సింటాక్స్ చెప్పినప్పుడు ప్రతి క్వేరీ మనం ఏదైతే చూసామో ఇప్పుడు, ప్రతి క్వేరీ స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా నేను ఇన్లైన్ డిక్లరేషన్స్లో చెప్తాను. ఓకేనా, సో అప్పుడు మీకు రియల్ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. గాట్ ద పాయింట్.